మిగతా వివరాలు చూస్తే ఏపీలోని అతిపెద్ద రైతు బజార్లలో అది ఒకటి. రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లు కొంతమందికి కాసులు సమకూర్చే అంగళ్లుగా మారిపోయాయి. మార్కెట్ శాఖ మాయాజాలంతో స్టాల్స్ ను ఇష్టానుసారంగా కేటాయిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖలో ఉన్నతాధికారి లీలలపై విచారణ చేపట్టడంతో అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని రెండవ అతిపెద్దదైన విజయవాడ స్వరాజ్య మైదానం రైతు బజార్ ఇది. ఇక్కడ నిత్యం వేలాది మంది కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. మంచి డిమాండ్ ఉండడంతో స్టాల్స్ ను దక్కించుకునేందుకు రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పోటీలు పడతారు. కొంతమంది మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ డిమాండ్ ను ఆసరగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. వాళ్లు దయతలిస్తేనే స్టాల్ కేటాయింపు, లేకుంటే బయటకు వెళ్లిపోవాల్సిందే. స్టాల్స్ నుంచి ప్రతి నెల డబ్బులు వసూలు మార్కెటింగ్ శాఖ అధికారులకు పంపాలి. అయితే స్టాల్స్ లెక్కన డబ్బు చెల్లిస్తే లెక్కంతా పక్కాగా ఉంటుంది. ఇక్కడే అతి తెలివిగా మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. రికార్డుల్లో మాత్రం ఒక స్టాలే ఉంటుంది, కానీ నిర్వహణలో మాత్రం 3 స్టాల్స్గా మొక్కలు చేస్తారు. అదనంగా 2 స్టాల్స్ కేటాయింపునకు వచ్చే డబ్బులు మాత్రం అధికారుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఏడాది లక్షల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు. దీనిపై కొందరు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు రైతు బజార్లో అక్రమాలు నిజమేనని నిర్ధారించాయి. విషయం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రైతుల బాధలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అధికారులు ఇష్టమొచ్చినట్లుగా స్టాల్స్ ఇచ్చేస్తున్నారని, దీనివల్ల తాము బాగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టాల్ వచ్చి ముగ్గురికి ఇస్తున్నారు. కాటాలు పెట్టుకోవడానికి, కూర్చోవడానికి, సరుకేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రైతు బజార్లో ఎక్కువ డ్వాక్రా కొట్లు, సెల్ఫ్ ఎంప్లాయర్లు, ఏవో బినామీ కొట్లు చాలా ఉన్నాయి. మాకు రైతులకు మాత్రం సౌకర్యం లేదు. దీని విషయంలో ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకి సమానంగా కొట్లు ఉండేటట్టు ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని సీఎం గారిని కోరుతున్నాం. మాకు కొట్లు చాలట్లేదు. మాకు ఒక స్టాల్ వచ్చి ఇద్దరికి ఇస్తే సరిపోతాయి. సరుకులు వేసుకుంటానికైనా దిగడానికైనా అన్నిటికీ సరిపోతాయి. ఇప్పుడు సరుకులు వేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంది, దిగడానికి ఇబ్బందిగానే ఉంది సార్. గ్రూప్ కొట్లు పక్కన వస్తే కనుక అసలు వాళ్ళు స్టాలే ఇవ్వట్లేదు. కొంచెం చిన్న మొక్కిస్తున్నారు. పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ వ్యవహారంలో ప్రధానంగా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ ప్రమేయం ఉందని విచారణలో నిర్ధారించారు. రైతులకు కాకుండా దళారులకు అక్రమంగా స్టాల్స్ కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే విచారణ పూర్తి కాకుండా వివరాలు వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఒక్కొక్క స్టాల్లో 3 షాపుల కేటాయింపుపై ఎస్టేట్ అధికారి కోటేశ్వరరావును ప్రశ్నిస్తే పక్కన నూతనంగా షాపులు నిర్మిస్తున్నామని, అవి వినియోగంలోకి వస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. నా పేరు కోటేశ్వరరావు. నేను స్వరాజ్ మైదాన్ రైతు బార్ ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. స్వరాజ్ మైదాన్ రైతు బార్లో బీ బ్లాక్ అంటే వెనక వైపు మరమ్మతులు చేయడం కారణంగా స్టాల్స్ వారిని కొంచెం అడ్జస్ట్మెంట్లు చేయడం జరిగింది. వారికి కేటాయించిన స్టాల్స్లోనే వారు కూర్చుంటున్నారు. ఇందులో ఎటువంటి ఒత్తిళ్లు లేవు. ఎవరు కేటాయించిన స్టాల్స్లో వాళ్ళే కూర్చుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ అవినీతి దందా వెలుగులోకి రావడంతో రైతులు కూడా విస్తుపోతున్నారు. స్టాల్స్ కేటాయించమని బతిమాలిన నిబంధనల పేరుతో నిలిపేశారని ఆరోపిస్తున్నారు. దళారుల వద్ద కాసులు పుచ్చుకుని స్టాల్స్ కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు.